రాజకీయ ముఖ చిత్రం మారుతుందా? నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట కానుందా? నెల్లూరు జిల్లా పెద్ద నాయకులందరూ వైసీపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారా? రాజకీయాలను చర్చించాలంటే రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేసే జిల్లాలు కొన్ని ఉంటే దానికి దిక్సూచి చెప్పే జిల్లా మాత్రం నెల్లూరు. ఇది రాజకీయ చైతన్యానికి పుట్టినిల్లంటూ అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయో, ఎవరి స్థానం ఎలా ఉందో, ప్రజాభిప్రాయాలు ఎలా మారుతున్నాయో ఒక స్పష్టమైన విశ్లేషణ చేద్దాం. టీడీపీ నేత పొంగూరు నారాయణ గారు ప్రస్తుతం రాజకీయంగా చాలా బలంగా ఉన్నా ప్రజల్లోకి అందుబాటులో లేరన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ అభ్యర్థి భరత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి గారు యాక్టివ్ లో ఉన్నా కూడా నారాయణ గారి ప్రభావాన్ని తట్టుకునే స్థితిలో లేరన్న అభిప్రాయం ఉంది. అయితే టీడీపీ క్యాడర్ ఇప్పటికీ నారాయణ గారి వెనుక ఉంది. కోటం శ్రీధర్ రెడ్డి గారు ప్రజల్లోకి అందుబాటులో ఉన్న ఆయనపై శాంతి భద్రతల లోపాలపై విమర్శలు వస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి కొంత పుంజుకున్నారన్న సమాచారం ఉంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అనుభవజ్ఞుడు అయినా కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగినట్టుగా తెలుస్తోంది. ప్రత్యర్థి కాకాని కుమార్తె యాక్టివ్ గా ప్రచారం చేస్తూ సానుభూతి పొందుతున్నారు. ఏమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎమ్మెల్యేగా యాక్టివ్, కానీ టీడీపీ క్యాడర్ అసంతృప్తితో ఉంది. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గొప్ప రాజకీయ వ్యక్తి. ఈ నియోజకవర్గంలో పోటీ చాలా ఆసక్తికరంగా మారనుంది. ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రిగా వ్యవహరిస్తున్నప్పటికీ వైసీపీకి పెద్దగా ప్రతిపక్షం కనపడడం లేదు. ఇక్కడ వైసీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. కాకర్ల సురేష్, కావ్య కృష్ణారెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మధ్య పోటీ సమవజ్జిగా ఉంది. టీడీపీ క్యాడర్ అసంతృప్తి వైసీపీకి పుష్కలంగా కలిసి వస్తుంది. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ ఓపికగా పునర్నిర్మాణం చేసుకుంటుంటే టీడీపీ క్యాడర్ లో అసంతృప్తి పార్టీకి కొంత మైనస్ గా మారుతుంది. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఇంకా ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? ఈసారి నెల్లూరులో ఎవరు పై చేయి సాధిస్తారు?